తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం జరిగిన ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలడించడానికి శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శనశాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రారంభించి అధికారులతో కలిసి తిలకించారు. తిరుచానూరు క్షేత్రం భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుచానూరు శుక్రవారపు తోటలో టీటీడీ ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శనశాల భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం ఉదయం ఈ ఫలపుష్ప ప్రదర్శనశాలను ప్రారంభించి అధికారులతో కలిసి తిలకించారు. ఈ సందర్భంగా ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన యుగ యుగాల పౌరాణిక ఇతిహాసాలను తెలియజేసే ఘట్టాలను అధికారులు తిలకించారు. ఇక మైసూరుకు చెందిన గౌరీ అనే కళాకారిణి రూపొందించిన గజేంద్ర మోక్షం సైకత శిల్పం, అదేవిధంగా ఫలపుష్ప ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ భక్తులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆయుర్వేద మందుల ప్రదర్శన, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం, టీటీడీ శిల్ప కళాశాల ఆధ్వర్యంలో లోహం, రాయి తదితర పదార్థాలతో రూపొందించిన పలు రకాల శిల్పాలు, కళాకారుడు చిరంజీవి రూపొందించిన సూక్ష్మ కళాఖండాల ప్రదర్శన, తిరుమల తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్వాస మీద ధ్యాన శిబిరం తదితర స్టాల్స్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే శుక్రవారపు తోట పుష్కరిణిలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ వైభోగం, అష్టలక్ష్ముల వైభవ చిత్రాలను అపురూప కళాత్మక ఆహ్లాద భరిత అలంకరణలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.